అయ్యప్ప స్వామి మహాత్మ్యం. అయ్యప్ప స్వామి అనేది హిందూ ధర్మంలో ఒక అత్యంత పవిత్రమైన దేవతారూపం. ఆయన్ని హరహర శరణం అయ్యప్ప అని పిలుస్తారు. ఆయన శబరిమల అనే ప్రసిద్ధ క్షేత్రంలో పట్టు వేషధారిగా కొలువై ఉంటారు. అయ్యప్పుని జీవితం, చరిత్ర మరియు ఆయన మహిమ ఎంతో గొప్పది. ఆవిర్భావం. అయ్యప్ప స్వామి మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు మరియు శివుని సంయోగ ఫలితంగా జన్మించిన దేవత. అందువల్ల ఆయన్ను హరి, హరసుతుడు అని కూడా పిలుస్తారు. అంటే విష్ణువు హరి మరియు శివుడు హర కుమారుడు. ఆయన పరమశక్తి కలిగిన శక్తి స్వరూపం. ధర్మశాస్త్రావతారము. అయ్యప్పుడు ధర్మశాస్త్రగా ప్రసిద్ధుడు. ఆయన జననం యొక్క ముఖ్య ఉద్దేశం మహిషాసురుని సోదరి అయిన మహిషిని సంహరించటం. ఆమెకు వరం వల్ల కేవలం శివుడు మరియు విష్ణువు సంయోగఫలితమైన దేవుడు మాత్రమే తనను సంహరించగలడు. ఆ కారణంగా అయ్యప్పుడే ఆమెను సంహరించారు. అయ్యప్పుని బాల్యం. అయ్యప్పుడు పాండల రాజు అయ్యప్పను అడవిలో కనుగొని రాజప్రసాదానికి తీసుకెళ్లాడు. ఆయనకు మణికంఠ అనే పేరు పెట్టారు, ఎందుకంటే ఆయన గొంతులో మణి తేజస్సుగా మెరిసింది. ఆయన్ని చాలా ప్రేమతో పెంచారు. చివరికి ఆయన తన ధర్మాన్ని నెరవేర్చేందుకు శబరిమలకు వెళ్లిపోయి అక్కడ తపస్సు చేసినట్లు చెప్పబడింది. శబరిమల యాత్ర. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అయ్యప్పుని దర్శించేందుకు శబరిమలకు వెళ్తారు. వారు 41 రోజులు వ్రతం పాటించి నిష్ఠగా జీవించి అయ్యప్పుని శరణయాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రలో శరణం అయ్యప్ప అనే నినాదం విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. వ్రతాల పరమార్థం. అయ్యప్పుని శరణులోకి వెళ్లేవారు తమ మనస్సుని, శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం కఠినమైన నియమాలను పాటిస్తారు. దీనివల్ల వారు ధార్మికతను, నిస్వార్థతను అభివృద్ధి చేసుకుంటారు. ముఖ్యమైన నినాదాలు: హరహర శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకు ధైర్యం, ధర్మం, భక్తి, నమ్మకం అనే 4 గుణాలను బోధిస్తారు. ఆయనే జీవధర్మానికి మార్గదర్శకుడు. ఆయనను శ్రద్ధతో సేవించే వారికి జీవితం ధన్యమవుతుంది.